అయ్యా చంద్రబాబు నాయుడు గారు జిల్లాకొక్క ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప నిర్ణయం మేరకు ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల స్థాపించే ప్రయత్నం చేశారు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే మీ యొక్క దుష్ట బుద్ధిని బయట పెడతా వచ్చారు. చివరికి పులివెందుల మెడికల్ కళాశాలలో 50 సీట్లు వచ్చినప్పటికి కూడా మాకు సీట్లు వద్దు, పూర్తి కాలేదు అవసరాలు కాబట్టి మాకు సీట్లు వద్దని రాసిన ఏకైక ప్రభుత్వం ఇది దేశంలో. అంటే ప్రభుత్వ సంపదని అప్పనంగా మీకు కావలసిన వాళ్లకు లేక మీకు లబ్ధి చేకూర్చే వాళ్లకు 100 కోట్లు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ మోడీ కింద మీకు కావలసిన వాళ్ళకి అప్పగించే కార్యక్రమం కాదా అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకి ఒక ఆలంబన ధైర్యం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా. ప్రభుత్వ కళాశాల అంటే వైద్యుల్ని తయారు చేసే లేక వైద్యుల్ని సమాజానికి ఇచ్చే ఒక కళాశాలవి. మీకు ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆర్టికల్ 47 ఇండియన్ కాన్స్టిట్యూషన్ నమ్మకమైన శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ప్రజా ఆరోగ్యాన్ని ఇవ్వడం అన్నది రాష్ట్రం యొక్క బాధ్యత అని స్పష్టపరుస్తుంది. కానీ అవసరం వచ్చినప్పుడు ఇది ఫండమెంటల్ రైట్గా మారుతుంది. మనిషి బతికే హక్కులో భాగం కాబట్టి ఫండమెంటల్ రైట్గా ప్రజా ఆరోగ్యం మారిపోతుంది కాబట్టి ఇది ప్రాథమిక హక్కే అని చెప్పినట్టు నాకు గుర్తు.